హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు సంబంధించి మనకు ఒక్కొక్క కుటుంబానికి 3,000 రూపాయలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు కూడా అయితే విడుదల చేశారు. అయితే మనకు అధికారులు వస్తారు మీ ఇళ్లకు, అధికారులు వచ్చిన తర్వాత ఈ ఒక్కటి చూపిస్తే కనుక ఈ డబ్బులు అనేది మీకు అయితే డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ డబ్బులు పెన్షన్దారులు ఇళ్లకు సంబంధించి కూడా అయితే ఇస్తారు. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఈ డబ్బులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో మనకు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక వివరాలను తెలుసుకుందామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మనకేంటంటే వర్షాలు తీవ్రంగా అయితే కురిశాయండి. అయితే మనం చూసుకున్నట్లయితే గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ, రాజమహేంద్రవరం, సో అటు సైడ్ ఏంటంటే తీవ్రంగా వర్షాలు కురవడం ద్వారా సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వారి ఇళ్లలో నీళ్లు రావడము, కొంతమంది ఇల్లు కూలిపోవడము, సో మట్టి ఇల్లులు ఉంటాయి కదా, సో ఆ ఇల్లులు కూలిపోవడము, సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే చాలా వరకు జరిగిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. వారికి అంటే వాళ్ళు తినడానికి కూడా అయితే తిండి లేకుండా, సో వాళ్ళు వండుకోవడానికి కూడా అయితే ఫెసిలిటీ లేదు కాబట్టి సో దీని కారణంగా ప్రభుత్వం అయితే ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు అయితే అందించాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు. అయితే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే అధికారుల చేత ఈ 3,000 రూపాయలు అయితే అందించబోతున్నారండి ప్రభుత్వం రేపటి నుండి. అయితే దీనికి సంబంధించి ఒకవేళ పెన్షన్దారులు ఉన్నా కానీ వారికి కూడా ఈ డబ్బులు అనేది ఇస్తారు. అలాగే డ్వాక్రా మహిళలకు ఎఫెక్ట్ అయినా కానీ ఎవరికైతే ఆస్తి నష్టం జరిగి ఉంటుందో వారికి మళ్ళీ ఏంటంటే వారికి ఇల్లు కట్టించడము, సో ఈ విధంగా అయితే ఏర్పాట్లు అయితే తీసుకోబోతున్నారండి ప్రభుత్వం. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ కారణం చేత అయితే రేషన్ కార్డుదారులకు 3,000 రూపాయలు అయితే అందించబోతున్నారు ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.